నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో భాగంగా ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఆపై ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. 50కు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అంశంపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పలువురు ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ 2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ తో పాటు వాట్సాప్ మనమిత్ర సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షల ద్వారా తమ ఫలితాలను మెరుగుపరుచుకున్న వారిని అభినందించారు. వారి పట్టుదల, కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం ఫలితాలలో 2,29,034 మంది విద్యార్థుల్లో 1,35,435 మంది తమ స్కోర్ను మెరుగుపరుచుకున్నారు. విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యను కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. సంక్షేమ నివాస సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, కేజీబీవీలు మరియు ఇతర విద్యా సంస్థలను సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణ బాధ్యతాయుతమైన క్యాంపస్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నెట్ జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది. రొటీన్ థింగ్స్ మళ్ళీ ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది అండ్ టైం అంటే టైం తర్వాత అలౌ చేయాలి. షుడ్ టేక్ ప్రయారిటీ. అవర్ సైడ్ ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ కానీ లేదా తప్పు కానీ జరగకూడదు. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ వెరీ సీరియస్ నేషన్ వైడ్ అగైన్ జరిగితే. సో ఇట్ విల్ బి డిసిప్లినరీ యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఆల్ అదర్ whatever areas regarding the pollution present ఉన్న స్టోర్ నుండి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి పేపర్స్. అక్కడి నుండి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున యాజ్ పర్ ద స్కేల్ పక్క విత్ ఎస్కార్ట్ జిపిఎస్ ట్రాకర్తో ఉన్న వీటితో ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. Established with the CAPF authorities for deployment of 2 security personnel per center and for ensuring safe movement and custody of. What about the vehicles? Vehicle provide. Okay. So from the otherwise లోకల్ వాళ్ళు ఉంటే బెటర్. అది ఒక షీట్ వేసుకుని ఏ సెంటర్కి ఎవరైనా చూసుకోండి.
2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగునూరు నారాయణ మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ఆయా అధికారులు మంత్రి నారాయణకి ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో మలేషియాలోని క్లాంగ్ ఎంపీ గణపతిరావు, మంత్రి పాపారాయుడు సమావేశమయ్యారు. అనంతరం మలేషియాలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను మంత్రి నారాయణ సందర్శించనున్నారు. సెలంగార్లోని కేడీఈబీ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ కార్యాలయంలో మలేషియా అధికారులు మంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మలేషియాలో ఇల్లు, పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణకు కేడీఈబీ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను మంత్రి నారాయణ సందర్శించనున్నారు. They don't be able to provide a good waste collection the services. They both not present councillors. Former councillor? Yeah, former councillor from here. They grew up as MLA, state minister, then MP now. He grew up now MLA. I don't know whether it's a... రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు అయిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీడీపీ అవినీతి పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ పాలనతో ప్రజలు పోల్చి చూస్తూ చర్చించుకుంటున్నారని వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, సీనియర్ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గుర్తు చేశారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈరోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. కడప మోడల్లో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రి లోకేష్ కు తెలిపారు.
గత 5 ఏళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన వారు ఇప్పుడు ధరల పెరుగుదలపై మాట్లాడడం విచిత్రంగా ఉందని ఎంఏ షరీఫ్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆక్వా రైతులు ఎదుర్కొన్న నష్టాలకు అప్పటి ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ఆక్వా ఉత్పత్తుల ధరలు పడిపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం వల్ల రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇప్పుడు అదే విషయాలపై విమర్శలు చేస్తూ తమ వైఫల్యాలను కుల రాజకీయాల వెనుక దాచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపడుతోందని, రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని షరీఫ్ తెలిపారు. వాస్తవాలపై చర్చించకుండా రాజకీయ ఆరోపణలు చేయటం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద వరంలాగా ఇచ్చాపురం నుండి తడ వరకు 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉండటం మూలంగా మరి ముఖ్యంగా ఆక్వా రంగానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం, గతంలో ధాన్యాగారాలుగా పేరుగాంచిన కోస్తా తీర ప్రాంతాలని ఆక్వా రంగంలో వారిని ప్రవేశింపజేసి ఆక్వా రంగం ద్వారా వాళ్ళ భూముల్లో చేపలు, రొయ్యలు పెంచుకునే రకంగా, వారు సంపాదనని పెంచుకునే రకంగా ఆ ప్రాంతం సుభిష్టం కావాలని కలలుగన్న వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. 1994 తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆనాడు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మరి కోస్తా తీర ప్రాంతం ఆక్వా రంగంలో అభివృద్ధి చెందాలని తదనుగుణంగా వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారి సంపదని పెంచే రకంగా, వారి ఆదాయాన్ని పెంచే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి పరిపాలన సాగిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పునరుజ్జీవం పోశారని డూండి రాకేష్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా రంగంలో నాణ్యత పెంపు, మౌలిక వస్తువుల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్న ప్రస్తుత ప్రభుత్వం విద్యను మరింత అందుబాటులోకి తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి అనేక రకాల మార్పులు జరిగినాయి. రాష్ట్రంలో ప్రతి వర్గం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి వర్గం ఆనందంగా ఉంది. లోకేష్ గారు అనేక మార్లు చెప్పారు, ప్రజల యొక్క సంతృప్తిని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నాం, వారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుంటున్నాం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని సమస్యకు పరిష్కారం చూపటమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఉద్దేశం. దాన్ని కట్టుబడి ఉన్నామన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి గత కొన్ని రోజులుగా పోలిస్తే ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, అసలు ఆ ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు. బయట మాత్రం హడావిడి చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను ఇచ్చేది లైవా, డిలే వీడియో రికార్డెడ్ ప్రోగ్రామ్సా, లేకపోతే ఎక్కడో ఉండి ఏఐతో క్రియేట్ చేసిన మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాడో తెలియదు, కానీ ఓవర్ యాక్షన్ మాత్రం తారా స్థాయిలో చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని మేము క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే, ప్రభుత్వం సాధించిన పురోగతిని ప్రజలు మాట్లాడుకోవటం సహించలేక ఆ పురోగతిని సైడ్ ట్రాక్ పట్టించడానికి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు పత్రికాముఖం సమావేశంగా ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకి తెలిసే విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత
ఈ విద్యాలయాలని దేవాలయాలుగా మార్చి పిల్లలే రేపటి తరాల భవిష్యత్తు అని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అనేక మార్పులు ఈ 2 సంవత్సరాలు చోటు చేసుకోవడం జరిగింది. గత సమ్మర్ హాలిడేస్లో పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే మాట్లాడుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు వీటి గురించే చర్చించుకున్నారు. విద్యార్థుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ ఎంత గౌరవించింది, ఏ విధంగా ఉంది అని మాట్లాడుకుంటే దాన్ని సహించలేక తట్టుకోలేక ఈ మంచి పేరు ఎక్కడైతే యువనేత నారా లోకేష్ గారికి వస్తుందని తెలుసుకున్న ఆ సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినాయకుడు ఇవన్నీ కూడా తెరలేపి సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ విధానాలపై పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని సేవా భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొంటూ ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. మన ఎకానమీలో 30 నుంచి 40% కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి ఏమాత్రము పట్టించుకోకపోవటం ఎంతవరకు సమంజసం? ఒక రైతు ఆత్మహత్యలు జరిగిపోయి మరొక పక్క కుటుంబాలు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక్కరన్నా మాట్లాడకుండా ఎంతసేపు ఇంకొక టాపిక్స్ తీసుకెళ్ళి అగ్రెసివ్గా ప్రతిపక్ష నేతను తిట్టడం, ఇంకొకటి మాట్లాడడం, సంబంధం లేని విషయాలు టాపిక్లోకి తీసుకొచ్చి డైవర్షన్ చేయటం, ఇలా చేసుకుంటూ పోయి నిరంతరంగా జరిగేటువంటి దాంట్లో మనం తోడుగా ప్రభుత్వ పరంగా తోడుగా ఉండాల్సిన సమయంలో తోడుగా లేకుండా అలా వాళ్ళని వదిలేస్తే ఇంకా రాను రాను పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో రైతుకు గిట్టుబాటు ధర అంటే MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించే దానికి కేంద్ర కాంట్రిబ్యూషన్ తీసుకొని రాష్ట్రం కూడా కొంచెం దానికి యాడ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితికి తీసుకురావాలి. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో 10-15 జిల్లాలలో పైగా మొక్కజొన్న వేసే రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్ళకు పండించి గిట్టుబాటు వాళ్ళు వేసినటువంటి చిన్న ఖర్చు కూడా రాకుండా పరిస్థితి ఏర్పడింది. పొగాకు పరిస్థితి అలాగే ఉంది. శనగ పండించినటువంటి దాదాపుగా 7-8 రాష్ట్రాలలో పరిస్థితి అలాగే ఉంది. కనీసం వాళ్ళ గురించి ఎలాగ చేయాలి, కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అనునిత్యం విషం చిమ్ముతుంటారో, గతంలో ఏదో విధ్వంసం జరిగిందన్నటువంటిది కావాల్సి ప్రమోట్ చేసేటువంటి మాట్లాడే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా సంక్షేమం అన్నటువంటిది ఇస్తూ సంక్షేమంతో పాటు రైతుల యొక్క మంచిని కోరుకొని దాదాపుగా 8,000 కోట్ల పైగా దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు అందజేస్తే ఈరోజు 2 సంవత్సరాలు పైగా అయిపోతుంది మీ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు 1000 కోట్ల లోపే మీరు ఖర్చు పెట్టారు. మీకున్న చిత్తశుద్ధి ఏందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పలు అంశాలను ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గ అభివృద్ధిపై పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, పార్టీ శ్రేణులు ప్రజలతో మరింత మమేకమై చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే సాయి కృష్ణ అని చెప్పిన ఒక యువకుడు చనిపోయిన ఉద్దాంతం ఏదైతే ఉందో ఈరోజు మొత్తం భారతదేశం అంతా గారు చూస్తాను. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో
సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా? ఎవరైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి గర ఈ కూటమి ప్రభుత్వంలో లేదు, జరగట్లేదు గర. ముఖ్యంగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా నగరానికి, మా ఒక జిల్లాకి కమిషనర్గా వచ్చిన రాజశేఖర్ బాబు గారు పోలీస్ కమిషనర్గా అయిన తర్వాత నగరం మొత్తం నేరస్తులకు కానివ్వండి, రౌడీ షీటర్లకు కానివ్వండి ఒక అడ్డాగా మారిపోయింది. స్వేచ్ఛగా తిరుగుతున్నారు, సంతోషంగా ఆనందంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ గరా ఈరోజు విజయవాడ నగరంలో రౌడీ షీటర్లు, నేరస్తులు స్వచ్ఛందంగా తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ గారు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏంట్రా జరిగిందంటే గంజాయి, సెటిల్మెంట్లు, ఇల్లీగల్ లిక్కర్లు ఇలాంటి తప్పితే పోలీసు వారి ప్రోత్సాహంతో ఇవన్నీ గారు జరుగుతున్నాయన్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకులు కందుకూరు పట్టణంలోని రోడ్ల సమస్యలను పట్టించుకోలేదని, వారి దృష్టికి కేవలం ఓట్లు మరియు రాజకీయాలపైనే ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కనిగిరిలో 250 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్రా మధుసూదన్ ఇతరులకు నీతులు చెప్పడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ భూములను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 450 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తప్పు చేసిన వారు తమ బంధువులే అయినా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. మీరందరూ నన్ను కుటుంబ సభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. తప్పనిసరిగా మౌలిక వసతుల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలని చెప్పి నాకు సొంత బంధువులైనా కూడా తగ్గకూడదని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. అది మా శిక్షు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ గారికి చెప్తా ఉన్నా, నా వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నా పర్సనల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా సూటిగా చెప్తా ఉన్నా, 4 నెలల్లో వస్తే నిన్ను 18,500తో ఓడించారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఇదే విధంగా మాట్లాడితే రేపు నీ నాలుగు వార్తలు పెట్టి ఈ నియోజకవర్గంలో నీకు మళ్ళా దీనికంటే డబుల్ మెజార్టీ వచ్చే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు శాసనసభ్యులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. చాలా గౌరవమైన కాన్స్టిట్యున్సీ కందుకూరు నియోజకవర్గం. నీకు తెలియకపోతే తెలుసుకో. ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడి ఏదో నాకు మెడవర్షలు వస్తాయి అనుకుంటే అది నీ పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు కనిగిరి నియోజకవర్గంలో 250 ఎకరాల్లో ప్రభుత్వ పొలాల్లో లేఅవుట్ వేస్తే నీ పాపానికి విఆర్ఓ సస్పెండ్ అయ్యారు, ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యారు. ఇవన్నీ నా దగ్గర నీ కథ ఉంది. నీ నీలాద్రి ఎలక్ట్రికల్స్ భూముల కథ కూడా నా దగ్గర ఉంది. అవసరమైనప్పుడు నీ నోరు తగ్గించుకోకపోతే 1 by 1 ప్రతిదీ నువ్వు నియోజకవర్గంలో కనిగిరి నియోజకవర్గంలో ఏ ఘనకార్యాలు చెప్పారో మీకు ప్రూఫ్లతో సహా మీ నాయకులే, మీ వైసీపీ నాయకులే ఈ డేటా అంతా ఇచ్చారు నాకు. తప్పనిసరిగా అవసరం వచ్చినప్పుడు నువ్వేం ఘనకార్యాలు చేస్తావో, నీ కమ్యూనిటీ నువ్వు ఏ విధంగా మోసం చేసావు అక్కడ అన్నీ కూడా చెప్తానని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా. ఆరోగ్యకరమైన జీవన శైలిపై యోగా సాధన ద్వారా అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ శశాంక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని, సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. యోగాను మన పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వంగా పేర్కొన్నారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్లో శనివారం జరిగే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి తొలిసారిగా చిలకలూరిపేటకు రావడం నియోజకవర్గ ప్రజలకు ఆనందకరమని అన్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ శ్రేణులు, మిత్ర పక్షాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3వ శనివారం నిర్వహించేటువంటి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం మా కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగం 1. 2, ప్రధానమంత్రి గారు ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయలు అన్నదాత సుఖీభవ. మోడీ గారు 4 గంటలకి పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 గంటలకి మోడీ గారు సందేశం, మోడీ గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మన నాయకులు సందేశం ఉంటుంది. ఈ మధ్యలో హెలికాప్టర్ నుంచి రాగానే ఫీల్డ్ విజిట్ ఉంది. ప్రకృతి వ్యవసాయం 2, అంగన్వాడీ భవనం కాడికి వెళ్ళి యాక్టివిటీ ఏ విధంగా జరుగుతూ ఉంది ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా పరిశీలించడం, పర్యవేక్షించడం జరుగుతుంది. తర్వాత 1కి ఇది 11 గంటలకు వస్తారు ఇక్కడికి. హెలిప్యాడ్ 11 గంటలకు వచ్చి 11 గంటల నుంచి లంచ్ బ్రేక్ వరకు ఆ 2 కార్యక్రమాలు. లంచ్ బ్రేక్ అయినాక 1 గంట క్యాడర్ మీటింగ్ ఉంటుంది. క్యాడర్ మీటింగ్ అంటే ఇన్వైటీస్ మాత్రమే ఉంటుంది. 1200 మంది సుమారు ఉంటారు. ఆ తర్వాత 4 గంటలకు మోడీ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత బాబు గారి స్పీచ్ ఉంటుంది. అన్నదాత సుఖీభవ ప్రజావేదిక, దాని మీద 4-5 వేల మందితోటి సుమారు 10,000 మంది వరకు రావచ్చు. ఈ సరౌండింగ్ విలేజెస్ పెట్టుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. 2 ఏళ్ల పాలన, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం మీద కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. చిలకలూరుపేటకు రావటం చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఇంత దగ్గరగా ఎప్పటి నుంచో లేడీస్లో కానీ ఈ ప్రాంత ప్రజల్లో కానీ 2 ఏళ్ల పాలన అయినాక బాబు గారు వస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు. ప్రధానమంత్రి మోడీ గారి మీటింగ్ ఇక్కడే పెట్టాం. మన చిలకలూరుపేట ప్రజల అదృష్టం ఏంటంటే రీఅలయన్స్ ఎన్డీఏ అయిన తరువాత ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేటలోనే 10 లక్షల మందితో ఆనాడు మనం పెట్టాము. దేశంలో ఒక చరిత్ర, సెంటిమెంట్. తిరిగి మరలా మోడీ గారు అన్నదాత సుఖీభావ వేయబోయేటువంటి 2000 పథకానికి కూడా చిలకలూరుపేట వేదికగా చంద్రబాబు గారు నిర్ణయించారు. ఇది చిలకలూరుపేట నియోజకవర్గ అన్నదాతల యొక్క అదృష్టం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు, లింగంగుంట, కావూరు, అప్పాపురం, ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే కోతవేడి దూరం, ఊళ్ళోకి వచ్చినట్టే వాళ్ళకి. కాబట్టి ఈ సరౌండింగ్ విలేజెస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి కంచుకోట లాంటి గ్రామాలు. వారు ఎప్పటి నుంచో చంద్రబాబు గారిని దగ్గరగా సమీపంలోకి వస్తే బాగుంటుందని వారి కళ నిజమవుతూ ఉంది. దగ్గరలో ఉన్న కమ్మరిపాలెం, గోవిందపురం, గంగనపాలెం, కోమటూరుపాలెం, ఎర్లపాడ, విశాఖపాలెం, గణపారం అతి సమీపంలో. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఈ అవకాశం వీళ్ళకి వచ్చింది. మరలా మరొక అవకాశం మరొక మండలాలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోట మాల్యాద్రి కోరారు. గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడు కోటి వీరాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు, సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ అమలు, పీఆర్సీ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి, బకాయిల చెల్లింపు, అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించాలని, అట్లాగే 22వ తారీఖున స్థానిక శాసనసభ్యులకి వినతి పత్రాలు ఇవ్వాలని, అట్లాగే 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి ధర్నా చేయాలని, మరి 7వ తారీఖున సెలవు విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా నిర్ణయించడం జరిగింది. ఏదైతే డిమాండ్ సంబంధించి ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కొన్ని
మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏదైతే గతంలో ఆఫ్కాస్ వర్కర్లకు సంబంధించి 62 సంవత్సరాలుగా రిటైర్మెంట్ ఉంది, దాన్ని 60 సంవత్సరాలుగా కుదియడం జరిగింది. వారు వెంటనే 62 సంవత్సరాలుగా కొనసాగించాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే చనిపోయిన వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు అవకాశం కల్పించాలని, అట్లాగే మరి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరణను బట్టి కార్మికుల సంఖ్యను పెంచి పరిపాలనని తగ్గించాలని, అట్లాగే పిఆర్సీని మరి 30% ప్రకటించాలని, మధ్యంతర వృత్తిని కూడా త్వరితగతిన ప్రకటించాలని కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని అమలు పరచాలని ఈ డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ వద్ద 20వ తారీఖు అంటే ఎల్లుండు 20వ తారీఖు వద్ద మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి ఇట్లాంటి చిన్న కూడా ఈ నగరపాలక సంస్థలో కార్మికులకి బకాయి ఉన్నాయి. అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా మరి కమిషన్ గారు ఏదైతే చొరవ తీసుకొని మరి ఏఐటీసీ మరి అనేక వినతులు చేసిన క్రమంలో బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి ఉన్న వారందరూ కూడా మనం మే 1వ తారీఖు నుంచి రెగ్యులర్ కార్మికులుగా వాళ్ళని కొనసాగిస్తామని మరి సర్కులర్ ఏదైతే నిర్వహించారో దానికి అనుగుణంగా వారికి ఏఐటీసీ మున్సిపల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మికులందరూ కూడా ఆఫ్కాస్ కార్మికులు కూడా గతంలో ఎంఎం నాయక్ గారి టైంలో ఇచ్చినటువంటి సబ్బులు, చెప్పులు, బట్టలు ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కన్సర్వేటివ్ ఆర్టికల్ సంబంధించి సీపీలు, పార్లు, అట్లాగే ఈ రెయిన్ కోట్ ఇవన్నీ కూడా కార్మికులందరూ ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ రేపు 20వ తారీఖున మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నాలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మికుల్ని కోరుతా ఉన్నాం. రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు కేంద్ర మంత్రి పేమసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ విస్తరణ, డ్రోన్ సేవల ప్రోత్సాహం, గ్రీన్ మాన్యూర్ వినియోగం పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి ఉత్పత్తి ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యమని తెలిపారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా మెకనైజేషన్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 ఇయర్లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలి. అంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 డేస్లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే, ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 acresలో మనం 20,000 acresకి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగునన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాల్లో వేస్తూ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి ఈ సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్
ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్కి వస్తే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. ఉండవల్లి గుహల వద్ద ఈ నెల 20న నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ యోగా నిపుణులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి సంబంధించిన బందోబస్తు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ సౌకర్యాలు తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. యోగా కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. సర్ పేరుతో జరుగుతున్న ఓటర్ సర్వేలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పోస్టర్లతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని నగర వైసీపీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా విమర్శించారు. గుంటూరులో మాట్లాడుతూ సర్ ఓటర్ సర్వే సక్రమంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండటం ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. పాంప్లెట్స్ ఏదో పెట్టి స్టిక్కర్స్ ఏదో అంటిస్తున్నారు. సో దీంట్లో ఒక డ్రాబ్యాక్స్ చాలా ఉన్నాయి. మరి ఏ విధంగా ప్రజలు అసలే సర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది కరెక్ట్గా ప్రజలకి తెలియదు. మరి ఈ సమయంలో ఇలాంటి స్టిక్కర్స్, ఇలాంటి పోస్టర్స్ పెట్టడం కరెక్ట్ కాదంటాను. పెడితే మొత్తం తెలిసి మొత్తం బాధ్యతగా పెట్టాలి తప్ప ఈ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. నేను చూపిస్తాను దీంట్లో అసలు ఏంటి అనేది ఒకసారి. అయితే దాదాపుగా మీరు చూసుకుంటే స్కాన్ చేద్దాం. ఇది ముందు స్కాన్ చేస్తే మీకు అర్థమైద్ది. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తున్నాయి. సో దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని నియోజకవర్గాలు లేకపోవటం వల్ల సర్ ప్రక్రియ ఎవరైనా కూడా వేరే దాంట్లో ఉన్నప్పుడు మరి దీంట్లో ఓన్లీ 33 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అది ఒకసారి గ్రహించుకోవాలి. అలాగే తెలుగులోనే టైప్ చేయాల్సి వస్తుంది, ఇంగ్లీష్ ఆప్షన్ అనేది లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు నార్మల్గా కామన్గా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూసుకోవడానికి మనకి యాప్ ఉంది, మన గవర్నమెంట్ యాప్ సర్ ప్రక్రియ గురించి గవర్నమెంట్ యాప్ ఉంది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవచ్చు. ఎందుకు స్పెసిఫిక్గా పెట్టాల్సి వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నారు. చేత కాకపోతే వదిలేయాలి. ఇలా అరాకొరా పెట్టి ప్రజలు ఇప్పటికే అసలు చాలా ఇబ్బంది పడుతుంటే మరి ఇలాంటి మీ పబ్లిసిటీ కోసం ఇలాగా పెట్టి చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. సో ప్రజలు గ్రహించాల్సింది ఒకటే, మీరు ఫాలో అవ్వాల్సింది సర్ ప్రక్రియని గవర్నమెంట్ ఈసీ ఇచ్చిన, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫాలోయింగ్ ప్రకారంగానే వెళ్ళండి. అలాగే ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా మీ బిఎల్ఓల దగ్గరికే వెళ్ళండి తప్ప ఇలాంటి పోస్టర్లకి ఇవి స్కాన్ చేసి మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి మీకు తెలియజేయడానికి ఈరోజు మీడియా ముఖంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బిఎల్ఓస్తో పాటు దాదాపుగా ఇంకొక 26 రోజులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు కఠిన చట్టం అమలు చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య హనుమకొండ జిల్లా సమితి డిమాండ్ చేసింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి భాషా బోయిన సంతోష్ మాట్లాడుతూ విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వాలు విద్యను సామాజిక బాధ్యతగా అభివృద్ధి చేయాల్సి ఉండగా కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూల విధానాల కారణంగా విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. ఇవి లేకుంటేనే మొత్తం హన్మకొండ జిల్లాలో విచ్చలవిడిగా అడ్మిషన్లు చేసుకొని ప్రారంభానికి సిద్ధం కావడం జరిగింది. ఈ తరుణంలో
మాకు సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భానుప్రసాద్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఏదైతే ఉన్నదో శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా చేద్దామని చెప్పేసి పోయిన సందర్భంలో 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మా కామ్రేడ్స్ ధర్నా నిర్వహించుకోవడం జరిగింది. స్లోకెన్స్ ఇచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ పిలిచి ఒక 4 నుంచి 5 సార్లు పిలిచినప్పుడు ఆయన ఏందో పిలుస్తున్నాడు, ఒకవేళ రికగ్నేషన్ ఉన్నది కావచ్చు, చూపిస్తాడు కావచ్చు అని మావాడు అనుకోవడం జరిగింది. వాళ్ళకి పర్మిషన్లు ఉన్నాయా లేవా వాళ్ళు చూపిస్తే మనం తెలుసుకోవడం బాధ్యత అనుకొని మావాడు మాట్లాడిన సందర్భంలో ఒక హేయంగా అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా హేయంగా వ్యంగ్యంగా కవ్వింపు చర్యలకు దిగిన సందర్భంలో మా వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ అయ్యి అంటే ఇటీవల కాలంలో ఎదుగుతున్న నాయకులు కాబట్టి అక్కడ కొద్దిగా అఫెన్స్ జరిగి ఫర్నిచర్ ధ్వంసం కావడం జరిగింది. ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనేది మా విధానం కాదు. దీనికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు ఏఐఎస్ఎఫ్ ఆస్తుల ధ్వంసానికి కానీ ఇంకో దానికి కానీ దానికి మేము వ్యతిరేకం. మేము ఏమంటున్నామంటే ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళు అక్కంచెలు వెళ్ళిన తర్వాత నేను రెస్పెక్టెడ్గా వాళ్ళని తీసుకొని మనం అక్కడ శాంతియుతంగా రాజ్యాంగం మనకు ఏదైతే హక్కు ఇచ్చిందో ధర్నా చేయడం తప్ప ఇంకోటి మనం చేయొద్దు అని చెప్పేసి వీళ్ళని పోలీసు వారి దగ్గరికి నేనే స్వయంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు పాఠశాలలు అయినా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా కానీ లేకపోతే కేజీబీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అయినా కానీ లేకపోతే గురుకుల పాఠశాలలు అయినా కానీ కనీస వసతులు లేకుండా విద్యనైనా కానీ అంటే కనీసం వాళ్ళకి వాష్రూమ్స్ బాగా లేకుండా కానీ లేకపోతే ఫ్యాన్స్ ఇబ్బందులు అయినా కానీ లేకపోతే కిటికీలకు పరదాలు లేకుండా ఎన్నో దోమలకి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు. కనీసం ఈ కేర్ టేకర్స్ అయినా కానీ లేకపోతే ఎలాంటి ప్రభుత్వం ఇంతగానం అంటే విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నా కానీ కనీసం గుర్తించట్లేదు. అంటే పేరెంట్స్ ఏమో అంత కష్టపడి కనీసం 60-70% వాళ్ళు కష్టపడి పిల్లల్ని ఎంతో కొంత భవిష్యత్తుకి మేమన్నా కష్టపడుతున్నాం కదా, మరి నా పిల్లలన్నా మంచి చదివించి వాళ్ళ భావి భవిష్యత్తుకి మంచి మార్గాలను వేసి మమ్మల్ని సుఖపెడతారు, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అంత కష్టపడి వాళ్ళని చదివిస్తుంటే ఈ గవర్నమెంట్ ఏమో కనీస వసతులు లేకుండా విద్యార్థులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అంతెందుకు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో కనీసం ఎన్ని రిప్రజెంటేషన్ ఏఎస్ఎఫ్ తరపున ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కనీసం ఇంత ఇనిషియేట్ తీసుకోదు, ఇంత రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు. హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైతే తన అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి కలవాలని కోరిన విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న జనసేనాని వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అతడిని పరామర్శించి కుటుంబ సభ్యులతో సుమారు 40 నిమిషాల పాటు గడిపారు. నిరంజన్ కుటుంబ పరిస్థితులను తెలుసుకొని వారికి ఉపాధి అవకాశాలు కల్పించి జీవనోపాధికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. నిరంజన్ కోరిక మేరకు ఒక ట్యాబ్తో పాటు అతడు ఇష్టపడిన కుక్క పిల్లను కూడా స్థానిక జనసేన నాయకుల ద్వారా 2 గంటల్లోనే అందజేశారు. దీంతో నిరంజన్ అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే 1 గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైనవన్నీ చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్నీ తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గాదె పృథ్వీ, జనసేన పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి వరంగల్ జిల్లా. మా కోసం చాలా కృషి చేశారు. సోషల్ మీడియా కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ
అందరూ మాకు చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. సారు మాకు కలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. బాబు ఈరోజు తీసుకురావడానికి ప్రాబ్లం అదే బాబు బాలేడు ప్రజెంటు, అందుకే మేమే రావడం జరిగింది. మాకు సార్ వచ్చి మేము పోలీస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మాకు చాలా మంచిగా చూశారు అక్కడ జనసేన నాయకులు, సోషల్ మీడియా వాళ్ళు. మాకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. బాబు ఆరోగ్యపరంగా కానీ ఈ సార్ రావడం వల్ల మంచి మంచి డాక్టర్స్ కూడా ఆయన అభిమానులందరూ చూడడం జరిగింది. వాళ్ళు కాల్ చేసి బాబు ట్రీట్మెంట్కు సంబంధించింది దగ్గరుండి మేము ఇంటికి వచ్చి చూసి చేస్తామని అనడం జరిగింది. బాబుకి ఎటువంటిది ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. కాబట్టి బాబు ఆరోగ్యం పట్ల మాది బాధ్యత. బాబు ఇంకా మంచిగా ముందుకు వస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అనేసి మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిపోయాక కూడా జనసేన నాయకులు మా పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ఇవాళ మార్నింగ్ కూడా స్పెషల్ డాక్టర్ అంట, స్పెషల్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు కానీ చర్చించారంట. పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ ప్రత్యేకంగా డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 hours మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్క మీడియా మిత్రుల పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, పోలీస్ సిబ్బందికి కూడా మేము ప్రతి ఒక్క పేరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పోలీసు వాళ్ళకు కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జంగాం జిల్లాలో తొలిసారిగా ఐకేపీ మహిళా సంఘాలకు ఎరువుల దుకాణం కేటాయిస్తూ జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సందీప్ కుమార్ జా మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐకేపీ మహిళలు ఎరువుల విక్రయ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఈ మషిన్ మీరు దీని వెనక సైడ్ హౌస్ మీదేనా జిఎస్టీ నెంబర్ వచ్చింది. జిఎస్టీ నెంబర్ వచ్చింది, బాగుంది, చాలా బాగుంది. మంచిగా అది నడిపించాలి మీరు. మీకు అట్లీస్ట్ ఏదైనా లేకపోతే ప్రతి వ్యక్తికి నెలకి 22,000-30,000 వస్తుంది. మంచిగా నడిపిస్తుంది. ఫ్రేమ్ చేసి ఇక్కడ అతికించాలి. సో ఎవరైనా వస్తే ఇక్కడ ఇటువైపు చేయాలి. అయితే ఫర్టిలైజర్ లైసెన్స్ ఉంది, ఇది కూడా ఫ్రేమ్లో పెట్టాలి. లైసెన్స్ సెల్ స్టాక్ ఇన్సెక్టిసైడ్ది కూడా వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది. అన్నీ అమ్ముకోవచ్చు. ర్యాక్ పెట్టేసి ఒక హెర్బిసైడ్ పెస్టిసైడ్ అన్నీ పెట్టండి. మందులు ఉంటాయి కదా, అన్ని మందులు షాప్లో పెట్టేసి. ఇది వరి ధాన్యమా? కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 తొలి మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. వైఎస్ఆర్ రాజారెడ్డి స్టేడియంలో జరిగిన పోరులో విజయవాడ సన్ షైనర్స్ జట్టు 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్ పై అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్ లో అశ్విన్, హెబ్బర్, జహీర్ అబ్బాస్ మెరవగా బౌలింగ్ లో భారత్
4 వికెట్లతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విజయవాడ సన్ షైనర్స్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసిన విజయవాడ ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించింది. కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ 48 బంతుల్లో 55 పరుగులు చేసి 9 4లు 4 సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. స్థానిక కడప ఆటగాడు జహీర్ అబ్బాస్ కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్ లో 3 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. తుంగభద్ర బౌలర్లలో దీపక్, హిమ శ్రీనివాస్ తలో 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన తుంగభద్ర వారియర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయిన సమన్యు 24 బంతుల్లో 51 పరుగులు, సత్యసూర్య నారాయణ 29 పరుగులు, సౌరవ్ కుమార్ 23 పరుగులతో పోరాడారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు లక్ష్యానికి చేరుకోలేకపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లా అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్ కడప సెంటర్ పనులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితతో కలిసి పరిశీలించిన ఆయన జిల్లాను ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సెంటర్ గా మార్చే దిశగా కృషి చేస్తున్నట్లు వివరించారు. పెట్టుబడిదారులకు సూచనలు, సలహాలు, మార్గదర్శకాలు అందించడంతో పాటు పెట్టుబడుల ప్రారంభం నుంచి ఆదాయం వచ్చే దశ వరకు జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, మౌలిక వస్తువులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులందరితోనూ జిల్లా సమస్యల గురించి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మనం ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పురోగతి తీసుకొచ్చాం, ఎలాంటి సమస్యలు ఉన్నాయని
ప్రతి డిపార్ట్మెంట్తో కూడా చర్చించడం జరిగింది. మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కడప కూడా అగ్రగామిగా ఉండాలని అభివృద్ధిలో మరి ఈ 2 సంవత్సరాల్లోనే మరి డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకున్న మంచి పర్ఫార్మెన్స్ కూడా పెరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, దానితో పాటు మరి రాష్ట్రంలోనే ఈరోజు మరి స్మార్ట్ కిచెన్స్కి ఒక మోడల్గా మన కడప జిల్లా కడపలో కావడం, మరి దానితో పాటు మరి స్టార్టప్ కడప కావచ్చు, ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి కంపారిజన్ 5 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి జరిగిందో, ఈ కడప ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా విధ్వంసమైందో, మరి రాయలసీమ ఏ విధంగా విధ్వంసమైందో, మరి సొంత జిల్లా అని చెప్పుకునే నాయకులు ఏ విధంగా విధ్వంసం చేశారో మనం చూసాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా ఈరోజు చర్చ జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ కల్పిస్తుంది, ప్రజల నుంచి సాటిస్ఫాక్షన్ కూడా కల్పించిందన్న విషయం తెలియజేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు చేసాం, దానితో పాటు మరి ఈరోజు పరిశ్రమలు కావచ్చు, మరి ఎయిర్ కనెక్టివిటీ, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆధునికీకరణకు కూడా ప్రత్యేకమైన నిధులు రావడం కావచ్చు, రైల్వే కనెక్టివిటీ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, కడపలో టూరిజం కూడా ఈరోజు బాగా అభివృద్ధి జరుగుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను తెలియజేసేది ఒకటే, మరి ఈరోజు కూడా డిఆర్సీ జరిగింది, బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టేటట్లు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. మరి కడప జిల్లాలో ఈరోజు డిఆర్సీ జరిగితే కడప హెడ్ క్వార్టర్స్లో మరి పులివెందుల శాసనసభ్యులు కనపడలేదు, మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కనిపించలేదు. మరి ఈరోజు డిఆర్సీకి వచ్చి మేము 5 ఏళ్ళలో అది చేసాం, రాష్ట్రం అంతా తిరిగేది కాదు, ఫస్ట్ కడపలో 5 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసాం, మీరు ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారో చర్చించమంటే చర్చించడానికి రారు. నేను తెలియజేసేది ఒకటే, మేము క్లారిటీగా నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశామో మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నిజాయితీ నిబద్ధతతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కడప జిల్లాలో మరి రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, టూరిజం కావచ్చు, మరి కొప్పర్తి కావచ్చు, మరి ఇది అనేక విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మేము కూటమి ప్రభుత్వం ఈరోజు క్లారిటీగా ప్రజల దగ్గరకు కూడా మరి ఈరోజు మేము క్లారిటీగా ధైర్యంగా వెళ్తున్నాం. దానితో పాటు ఈరోజు ఎలినియో సమస్యలు వచ్చినాయని దాని ముందు జాగ్రత్తగా కూడా మరి రైతే రాజు, ఈ దేశానికి రైతే రాజు, రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి రాబోయే కాలానికి వర్షపాతం తగ్గుతుంది కాబట్టి ఏ విధంగా మనం రైతులకు అవగాహన చేయాలనే ఉద్దేశంతో కూడా ఒక పాంప్లెట్ కూడా కొట్టించి ప్రతి రైతుకు ఈ పాంప్లెట్ కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంటే చిత్తశుద్ధితో కడపలో నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభా వేదిక సమీపంలో ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టీడీపీ శ్రేణులు, అధికారులు వెంటనే స్పందించి యువకుడిని రక్షించి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వ్యక్తిని ముద్దనూరు మండలం మంగపట్నానికి చెందిన సతీష్ గా గుర్తించారు. అతను ముద్దనూరు మండల టీడీపీ నేత బాబుల్ రెడ్డి సోదరుడుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సతీష్ ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకు తాగినావు? లేరు సార్, ఎందుకు ప్రాబ్లం ఏమి నీకు అయితే చెప్పండి ఎవరికి, ఎందుకంటే మా నాయకుడు నెవ్వుతూ కిందపరుస్తారు. ఎవరు బాబు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.